భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో కళావాహన కార్యక్రమం ఘనంగా జరిగింది. భద్రాద్రి ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం 351 కోట్లు ప్రకటించగా ఆలయాన్ని విశాలంగా అందంగా తీర్చిదిద్దేందుకు పనులు ప్రారంభమయ్యాయి. అభివృద్ధిలో భాగంగా ఇవాళ ఆలయంలోని ఉపాలయాల్లోని దేవతామూర్తుల విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా పవిత్ర గోదావరి నది నుంచి నదీ జలాలను తీసుకువచ్చి విశేష పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ 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 త్రిదండి చిన్నజీఆర్ స్వామి హాజరయ్యారు. చిన్నజీఆర్ స్వామి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా ప్రధాన ఆలయంలోని సీతారాములకు విశేష అభిషేకం నిర్వహించారు. ఆలయాన్ని విశాలంగా చేసే కార్యక్రమంలో భాగంగా ఉపాలయాలను తొలగించనున్న నేపథ్యంలో ఉపాలయాల్లోని విగ్రహాలను బాల ఆలయంలో భద్రపరచనున్నారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 3 గంటల వరకు భక్తులకు దర్శనాలను నిలిపివేశారు. ఉపాలయాల్లోని విగ్రహాలను భద్రపరిచిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. శ్రీమతో శ్రీరామచంద్రస్య నిత్యసాన్నిధ్యేన విరాజమానం భద్రప్రదాదృత్వాదు భద్రాద్రి